ఇదిగో చూడండి, ఇది ఒక PYQ significant digits మీద. According to the significant figure convention, the result obtained by adding 12.11, 18.0 and 1.012. సో addition అంటున్నాడు, అంటే లీస్ట్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. సో ఫస్ట్ ఇవన్నీ లీస్ట్ నెంబర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి డెసిమల్ ప్లేస్లు? 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. సో మన ఫైనల్ ఆన్సర్లో ఎన్ని డెసిమల్ ప్లేస్లు ఉండాలి? ఓన్లీ 1 డెసిమల్ ప్లేస్ ఉండాలి. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? 3. ఎలిమినేట్ చేసి పడేయండి. ఇక్కడ డెసిమల్ ప్లేస్లే లేవు, ఎలిమినేట్ చేసి పడేయండి. ఇక్కడ 2. అయిపోయింది ఆన్సర్. అయిపోయింది ఆన్సర్. మీరు సాల్వ్ చేయకుండానే ఆన్సర్ అయిపోయింది. అర్థమైందా? సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో ఉండే బెస్ట్ ట్రిక్ ఇదే. మీరు ఆప్షన్స్ బట్టి మీరు సగం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి పడేయచ్చు. చూసారా? సో యాడ్ చేయనక్కర్లేదు. మీ ఫైనల్ ఆన్సర్ మీ కాన్సెప్ట్ తెలిస్తే డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. సో ఇక్కడ చూడండి, 1 డెసిమల్ ప్లేస్ ఉంది, అవునా? సో మీకు ఫైనల్ ఆన్సర్లో కూడా 1 డెసిమల్ ప్లేస్ ఉండాలి. సో ఏ ఆప్షన్లో పాసిబుల్? ఓన్లీ బి. అయిపోయింది. ఓకేనా? లేదు మేడం నేను ఎడిషన్ చేస్తానంటే నీ ఇష్టం చేయి, టైంని మైండ్లో పెట్టుకొని చేసుకో, అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగో ఇదొక క్వశ్చన్. The sum of the 3 values is equal to x. The number of significant figures in x's. Sum అంటున్నాడు, అంటే అడిషన్ చేయాలి. సో చేయండి. 12.0, 19.034, 2.0143. సో ఏంటి ఇది? 3, 8, 4, 0, 10, 11, 13, 33. సో మీ ఫైనల్ ఆన్సర్ 33.0483. ఇప్పుడు చూడండి, ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. అదేంటి? Did I miss some addition? Two 2.0143, 19.034, 12.0, 3840, 33, 4, 5, 6. Total significant digits amma. I think the question it's misprinted. So answer will be 6. ఓకేనా? ఆప్షన్స్లో లేదు, బట్ ఆన్సర్ విల్ బి 6. బికాస్ మీకు వచ్చే ఫైనల్ ఆన్సర్ 33.0483. ఇందులో ఏమేమి ఉన్నాయి? 3 significant, 3 significant, 4 significant, 8 significant, 3 significant. Acha, 0 is present after the number, decimal is there, so it is also counted. So answer will be 6. ఓకేనా? సో ఏం టెన్షన్ పడకండి, ఆ ఆప్షన్లో ఏదో డిఫరెన్స్ ఉంది. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆల్ రైట్. ఒక్క నిమిషం. వీడు సమ్ తర్వాత సమ్లో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉండాలి? 1 minute. సమ్ తర్వాత ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉండాలి? లీస్ట్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. అంటే ఏంటి? 1 డెసిమల్ ప్లేస్ ఉండాలి. సో దీని ఆన్సర్ ఏంటి? 33.0 కదా? 33.0 కదా? అవునా కదా? సమ్ అన్నాడు. సమ్ ఆఫ్ ది 3 వాల్యూస్ ఇస్ ఈక్వల్ టు x. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాన్సెప్ట్ అప్లై చేయాలి సమ్ కి. సో మీ ఫైనల్ ఆన్సర్ 33.0483. సో దీంట్లో మీ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? యూ హ్యావ్ టు రౌండ్ ఆఫ్ టు ఓన్లీ 1 డెసిమల్ ప్లేస్. ఎందుకు? లీస్ట్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేస్. సో ఆన్సర్ ఏంటి? 33.0. ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో 1, 2, 0 is present after the number, decimal undi, so answer will be option D, 3. Clear? Shall we move to the next question? Very good. 3. అర్థమైందా? సో చెక్ చేసుకోండి, ఇలా కూడా ఉంటాయి క్వశ్చన్స్. మనం డైరెక్ట్ ఫైనల్ ఆన్సర్ అనుకుంటాం, కానీ బట్
సమ్ అన్నాడు కదా సిగ్నిఫికెంట్ ఫిగర్. సమ్ అంటే లీస్ట్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. అవునా? సో అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద. ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ 2.0400. ఆన్సర్ చెప్పండి. 2.0400 ఆన్సర్ ఏంటి? క్విక్ గా చెప్పేయాలి. 2.0400 ఏమేం సిగ్నిఫికెంట్? నాన్ జీరో డిజిట్స్ ఆల్వేస్ సిగ్నిఫికెంట్. నెక్స్ట్ జీరోలు ఎక్కడ ఉన్నాయి? ఆఫ్టర్ ద నంబర్. డెసిమల్ ఉంది, సో కౌంట్ చేయాలి. సో కౌంటెడ్ కౌంటెడ్ కౌంటెడ్. ఆన్సర్ ఏంటి? ఈ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది ఎయిర్ విచ్ హ్యాస్ 21% ఆఫ్ O2 అండ్ 79% ఆఫ్ N2. అరే ఇందాక మన పర్సంటేజ్ అబండెన్స్ క్వశ్చన్ ఇది, ఇందాక అనుకున్నాం కదా, అదే క్వశ్చన్. సో చూడండి, సో యావరేజ్ మాలిక్యులర్ వెయిట్, అదే మన యావరేజ్ అటామిక్ మాస్. ఫార్ములా ఏంటి? పర్సంటేజ్ అబండెన్స్ ఇంటూ ద వెయిట్ ప్లస్ పర్సంటేజ్ అబండెన్స్ ఇంటూ ద వెయిట్ డివైడెడ్ బై 100. అంతేనా? సో O2 N2. O2 వెయిట్ ఎంతమ్మా? 32. N2 వెయిట్ 28. అవునా? సో మీ ఫార్ములా అప్లై చేయండి. యావరేజ్ అటామిక్ మాస్ ఆర్ మాలిక్యులర్ మాస్ ఇస్ ఈక్వల్ టు percentage abundance of 1 into the mass of first isotope plus percentage abundance of 2 into the mass of second isotope divided by 100. So percentage ఎంత ఉంది ఇక్కడ? ఫస్ట్ వన్ O2 కి రాద్దాం. సో 21 into మాస్ ఎంత? 32 ప్లస్ ఇదెంత? పర్సెంటేజ్ 79 into వెయిట్ ఎంత? 28 divided by 100. This will give you your final answer. So చూసుకోండి ఇక్కడ జస్ట్ యావరేజ్ అటామిక్ మాస్ ఫార్ములా అప్లై చేయండి, ఆన్సర్ చేసేయండి, అయిపోయింది ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. A flask contains 98 mg of H2SO4. జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ చూడండి. ఇది ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు, డి అంట. చూడండి, a flask contains 98 mg of H2SO4. 3.01 into 10 power 20 molecules of H2SO4 are removed from the flask అంట. అయితే the number of moles of H2SO4 remained in the flask is dash. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా క్వశ్చన్ చదివేసి ఆన్సర్ చేసేయండి. 98 mg అంటే 98 into 10 power -3 grams of H2SO4 ఉంది. ఓకే, సో ఫస్ట్ ఇందులోంచి మనం ఏం చేయాలి? ఫస్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 గివెన్ మాస్ ఎంత? 98 into 10 power -3 బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 ఎంత? మనకు ఆల్రెడీ తెలుసు, లేకపోతే క్యాలిక్యులేట్ చేసుకోండి తెలియకపోతే. 2 + 32 + 64 టోటల్ 98. సో ఇదెంత? 10 power -3. సో 10 power -3 మోల్స్ ఉన్నాయి. ఓకే, నౌ 3.01 into 10 power 20 molecules of H2SO4 are removed from the flask అంట. సో చూడండి, నంబర్ ఆఫ్ మోల్స్ 10 power -3. మనకి ఏం తెలుసు? 1 మోల్లో అవగాడ్రో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. మరి 10 power -3 మోల్స్ లో ఎన్ని ఉంటాయి? 6.023 into 10 power 23 into 10 power -3 అంటే మొత్తం ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? 10 power 20 పార్టికల్స్ ఉన్నాయి. అవునా? సో వాడు ఏమంటున్నాడు? రిమూవ్డ్ మాస్ ఇస్ నెగ్లిజిబుల్, సో ఇట్స్ అప్రాక్సిమేట్లీ 98 grams. నెగ్లిజిబుల్ ఎలా చెప్తా? 10 power 23, అందులో జస్ట్ చూడండి 10 power 20 మాలిక్యూల్స్ తీస్తారు, ఓన్లీ 10 power 3 రిమైనింగ్, సో నెగ్లిజిబుల్ కాదు. సో ఇన్ని మాలిక్యూల్స్ మనకి ఫ్లాస్క్ లో ఉన్నాయి. అవునా? అందులో ఎన్ని తీస్తాడంట? 3.01 into 10 power 20 తీస్తాడంట. సో ఎన్ని మిగిలాయి? ఏముంది?
6.023 into 10 power 20 minus 3.01 into 10 power 20. So 10 power 20 common తీయండి. 6 minus 3 almost 2. So did I miss something? अच्छा 3.01 into 10 power 20 molecules of ఏంటి of H2SO4. సో టోటల్ ఉన్న మాలిక్యూల్స్ నుంచి ఇన్ని మాలిక్యూల్స్ తీసేసాము. సో వాట్ హౌ మెనీ? సో 3.01 into 10 power 20 by 6.02 into 10 power 20. సో ఇదెంత? దిస్ ఆల్మోస్ట్ 1/2 అంటే ఆల్మోస్ట్ 0.5 అంతే కదా? ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూసారా? నంబర్ ఆఫ్ మోల్స్ అడిగాడు, నంబర్ ఆఫ్ పార్టికల్స్ కాదు. హీస్ ఆస్క్డ్ యూ నంబర్ ఆఫ్ మోల్స్. సో ఇక్కడ ఫస్ట్ టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ 10 power -3 మోల్స్ వచ్చాయి. ఓకే, సో ఫస్ట్ 10 power -3 అయిపోయింది. ఇప్పుడు అందులో నుంచి 3.01 into 10 power 20 మాలిక్యూల్స్ తీసేశారు. అంటే మనకి ఇక్కడ ఎంత? 1 mole అవగాడ్రో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. 10 power -3 మోల్స్ లో 6.023 into 10 power 20 ఉన్నాయి. సో ఇందులో నుంచి 3.01 into 10 power 20 తీసేశాడు. సో 6.023 into 10 power 20 minus 3.01 into 10 power 20. సో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి ఇప్పుడు? 6. ఇది ఆల్మోస్ట్ 2, 1/2. అవునా? దీన్ని నంబర్ ఆఫ్ మోల్స్ కి కన్వర్ట్ చేయండి. 1 mole అంటే అవగాడ్రో నంబర్ ఆఫ్ పార్టికల్స్. సో ఇన్ని పార్టికల్స్ ఉంటే ఎన్ని మోల్స్? ఆ వచ్చిన మోల్స్ ని తీసుకొచ్చి 10 power -3 తో మైనస్ చేయండి. అయిపోయింది. అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఫ్లాస్క్ లో 98 mg ఆఫ్ H2SO4 ఉంది. అంటే ఏంటి? 98 into 10 power -3 గ్రామ్స్ ఉంది. అందులో నుంచి ఇన్ని మాలిక్యూల్స్ తీసేసాం. వాడేమంటున్నాడు? మిగిలిన మోల్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. అవునా? సో ఫస్ట్ 98 into 10 power -3 మోల్స్ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఎన్ని మోల్స్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసాం. ఎన్ని ఉన్నాయి? 10 power -3 మోల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇన్ని పార్టికల్స్ తీసేసాం. ఒరిజినల్ గా అవగాడ్రో నంబర్ ఆఫ్ పార్టికల్స్ పోనీ ఐ టెల్ యూ ఇన్ అదర్ వే. ఓకే, ఇంకొక రిలేషన్ చెప్తా. మీకు తెలుసు కదా, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్. సో నంబర్ ఆఫ్ మోల్స్ కావాలి. దిస్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పార్టికల్స్ బై అవగాడ్రో నంబర్. ఎన్ని పార్టికల్స్ అంటున్నాడు? 3.01 into 10 power 20. అవగాడ్రో నంబర్ ఎంత? 6.023 into 10 power 23. సో ఇదంతా ఆల్మోస్ట్ 1/2 ఇంటూ పైకి వెళ్తే 10 power -3. అవునా? సో ఒరిజినల్ గా 10 power -3 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 1/2 ఇంటూ 10 power -3 మోల్స్ వచ్చాయి. సో ఎన్ని రిమైనింగ్? 10 power -3 minus 1/2 into 10 power -3. సో 10 power -3 కామన్ తీసేయండి. 1 minus 0.5. సో ఆన్సర్ ఏంటి? 0.5 into 10 power -3.
అంటే ఆన్సర్ ఎంత 5 × 10⁻⁻⁴. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In the balanced equation of the following reaction, the ratio of A by B. I'm not explaining this question. ఎందుకు అంటే ఇది ఒక బేసిక్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎందుకు పెట్టాను అంటే జస్ట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. బ్యాలెన్సింగ్ రెడాక్స్ నేను చెప్తాను. ఇది నార్మల్ బ్యాలెన్సింగ్, ఎలిమెంట్స్ బట్టి బ్యాలెన్స్ చేసుకోండి. సో ఒక్కొక్కసారి కాల్షియం ఒకటి ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఫస్ట్ 3తో ట్రై చేయండి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. Okay, that's what you can do. So 3 calcium ఇచ్చారు అంటే 3 కార్బన్స్ అయ్యాయి. సో what should be here? ఇక్కడ ఒక 3. సో ఇక్కడ 3 ఉన్నాయి. Now 3 calcium satisfied 1. అండ్ నెక్స్ట్ ఒక కార్బన్ ఉంది, 3 పెట్టారు కదా. సో 3 కార్బన్స్ కాబట్టి అక్కడ నంబర్ యూ కెన్ గివ్ 3. నెక్స్ట్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 3s are 9, 10, 11, 12, 13 ఉన్నాయి. ఇక్కడ 4 2s are 8, 9. సో వాట్ క్యాన్ యూ డూ? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇందులో పెద్దగా మనం చేసే పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ ఉండదు. జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే యూజ్ చేస్తాం. సో స్టార్ట్ బ్యాలెన్సింగ్ అంటే వేరే వేరే నంబర్స్తో చెక్ చేయడం స్టార్ట్ చేయండి. సో అంతకుమించి మనం ఏమీ చేయలేం. సో వాట్ ఎవర్ నంబర్స్ వీ కెన్ డూ అంతే. ఓకేనా? సో ఇక్కడ 3 పెట్టాం. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. సో కామన్ నంబర్తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 2 3s are 6 అవుతుంది. ఇక్కడ 3 × 2 6 అవుతుంది. సో 2 × 3 6 అయినప్పుడు 2 ఫాస్ఫరస్లు ఉన్నాయి. పీకి 2 ఫాస్ఫరస్లు ఉన్నాయి సాటిస్ఫైడ్. 2 4s are 8. ఇక్కడ ఆక్సిజన్లు 8 ఉన్నాయి, ఇక్కడ 9 ఉన్నాయి. సో 17 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ 8 ప్లస్ 6 14 15 16 17 సరిపోయిందా? సో పీ వాల్యూ 1. సో వాడేమంటున్నాడు? A by B అంటే 3/2 అయిపోయింది. ఓకేనా? సో ఇలాంటి డైరెక్ట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ కూడా అడుగుతారు. సో స్కిప్ చెయ్యొద్దు దీన్ని. ఓకే, నెక్స్ట్ 6 grams ఆఫ్ యూరియా. ఇప్పుడు నేను వేరే కాన్సెప్ట్ మాస్ పర్సెంటేజ్ చెప్పి ఇవి చదివిస్తాను. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇది ఒక సింపుల్ క్వశ్చన్, కానీ స్ట్రైక్ అవ్వాలి. ఏం చెయ్యాలి అన్నది స్ట్రైక్ అవ్వాలి. చూడండి, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మోడల్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది తెలంగాణలో 2023లో అడిగిన క్వశ్చన్. అదే క్వశ్చన్ ఏపీలో 2023లో కూడా అడిగారు. నాకు అడుగుతున్నారు కదా, ఏపీ వాళ్ళు ఏపీఏ చేయాలా అలా అని. అలా ఏం లేదు, ఏపీ వాళ్ళు టీఎస్ కూడా సాల్వ్ చేయండి. సో చూస్తున్నారా ఇక్కడ, ఇది ఏపీలో వచ్చిన క్వశ్చన్. సేమ్, జస్ట్ వాల్యూస్ మార్చాడు, తెలంగాణలో అడిగేశాడు. సో మోడల్ అన్నది సేమ్ ఉంటుంది. సో మోడల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో ద ఫార్ములా ఆఫ్ నికెల్ ఆక్సైడ్ ఇస్ Ni 0.98 O 1.0 అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్క ఆక్సిజన్ కి 0.98 నికెల్ ఉన్నాయి అని అర్థం. అవునా? సో లెట్ us టేక్ ఇట్ ఫర్ 100. అంటే 100 ఆక్సిజన్స్ ఉంటే 98 నికెల్ ఉన్నాయి. డెసిమల్స్ లో కన్నా రౌండ్ ఆఫ్ చేసుకోవడం ఈజీ కదా, జస్ట్ మల్టిప్లై బై 100. సో 100 ఆక్సిజన్స్ కి 98 నికెల్ ఉన్నాయి అని వాడే చెప్పాడు. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఆఫ్ Ni+2 in it? Approximate percentage of Ni+2 in it. Approximate గా ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, నికెల్ ఎన్ని ఉన్నాయి? 98 ఉన్నాయి. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. సో నికెల్ అందులో Ni+2లు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో జనరల్ గా Ni మనకి 2 ఫార్మ్స్,
Ni plus 2, Ni plus 3. Ni plus 2, Ni plus 3. రెండు ఫార్మ్స్ ఉన్నాయి. అందులో ప్లస్ 2 ఎన్ని అని అడుగుతున్నాడు. సో ప్లస్ 2లో నికిల్లో Ni ప్లస్ 2 ఉంది, Ni ప్లస్ 3 ఉంది. ఓకేనా? ప్లస్ 2లో ఎక్స్ అనుకుందాం, అదే కదా కనుక్కోవాలి. సో ప్లస్ 2లో ఎన్ని ఉన్నాయి? ఎక్స్ అనుకుందాం. సో ప్లస్ 3లో ఎన్ని ఉన్నట్టున్నాయి? టోటల్ 98. అందులో ఎక్స్ Ni ప్లస్ 2. సో Ni ప్లస్ 3 ఎన్ని? 98 మైనస్ ఎక్స్. 98 మైనస్ ఎక్స్. ఓకే, ఆల్ రైట్. సో నాకు Ni ప్లస్ 2 ఎక్స్, Ni ప్లస్ 3 98 మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఆఫ్ Ni ప్లస్ 2 ఇన్ నెట్? అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఎంత? జనరల్ గా మాట్లాడుకుందాం. ఎలా? ఇప్పుడు ఒక మాలిక్యూల్ ఉంది, ఆ మాలిక్యూల్ కి పైన చార్జ్ ఏమీ లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ అ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ కాంపౌండ్. కరెక్ట్? అందుకే కదా ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ KMnO4 ఉందనుకోండి, ఏం చేస్తున్నారు? 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, దాని చార్జ్ ఎంత? యూఆర్ ఈక్వేటింగ్ టు 0. ఇది మీకు తెలిసిన కాన్సెప్టే కదా, తెలిసిన కాన్సెప్టే కదా. సో యూఆర్ యాడింగ్ ఆల్ ద చార్జెస్ ఈక్వేటింగ్ టు 0. ఎందుకంటే దీని మీద ఏ చార్జ్ లేదు అంటే ఇది ఒక న్యూట్రల్ కాంపౌండ్. సో దాని చార్జెస్ అంతా మస్ట్ బి ఈక్వల్ టు 0. సో మరి ఇది కూడా దానికి చార్జ్ లేదు కదా. Niకి ఓకి చార్జ్ ఉందా? లేదు. అంటే ఇట్ ఈస్ ఆల్సో అ న్యూట్రల్ కాంపౌండ్. సో ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ కాంపౌండ్ ఉన్నప్పుడు ఏమవ్వాలి? చార్జ్లంతా సున్నా అవ్వాలి. సో సున్నా చేసేయండి. నికిల్లో ప్లస్ 2లు ప్లస్ 3లు ఎన్ని ఉన్నాయి? ఎక్స్ ఉన్నాయి. చార్జ్ ఎంత? ప్లస్ 2 ప్లస్ ఎన్ని ఉన్నాయి? 98 మైనస్ ఎక్స్. చార్జ్ ఎంత? 3 ప్లస్ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 100. చార్జ్ ఎంత? మైనస్ 2 ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0. సో ఏంటి ఇప్పుడు? 2x ప్లస్ 294 మైనస్ 3x మైనస్ 200 ఈక్వల్ టు 0. 2x మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 94 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 94. సో Ni ప్లస్ 2నే కదా ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ అయిపోయిందా? సో సింపుల్. సో జస్ట్ ఇది ఈ కాన్సెప్ట్ చూసుకోండి, ఇది మీకు తెలిసిందే. నేను అందుకే చెప్పా స్టాయికియోమెట్రీలో ఎప్పుడు కొంచెం ఇలా యాడ్ ఆన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అర్థమైందా? సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సో జస్ట్ నికెల్ ఆక్సైడ్. సో ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ కాంపౌండ్ అంటే ఏం చేయాలి? ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ కాంపౌండ్ అంటే వాటి అన్నిటి యొక్క చార్జెస్ ని మనం యాడ్ చేయాలి, అంతే కాన్సెప్ట్. సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చాలా రిపీటెడ్ క్వశ్చన్. Ni 0.98 0 1.00. ఓకే, అంటే ఏంటి? నికెల్ ఆక్సైడ్ ఫార్మ్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క ఆక్సిజన్ కి 0.98 నికెల్ ఆటమ్స్ ఉన్నాయి అని అర్థం. డెసిమల్స్ లో నేను క్యాలిక్యులేషన్ చేయలేను కాబట్టి నేను జస్ట్ దీన్ని 100 అనుకుంటున్నా. సో దీన్ని 98 అనుకుంటున్నా. లేదు మ్యామ్ డెసిమల్స్ లోనే చేస్తానంటే ప్లీజ్ గో ఫర్ ఇట్, నో వరీస్. ఓకే, సో 100లో 98 నికెల్ ఉన్నాయి. సో 100 ఆక్సిజన్ 98 నికెల్. ఓకే, ఈ నికెల్ Ni ప్లస్ 2లు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. సో మనకి నికెల్లో ప్లస్ 2 ఫార్మ్ ఒకటి, ప్లస్ 3 ఫార్మ్ ఒకటి, రెండు ఫార్మ్స్ ఉన్నాయి. సో ప్లస్ 2 ఫార్మ్ కనుక్కోవాలి, ఎక్స్ అనుకుందాం. సో ప్లస్ 3 ఫార్మ్లు ఏమవుతాయి? టోటల్ 98, అందులో ఎక్స్ Ni ప్లస్ 2లు. సో మిగిలినవి ఏంటి? 98 మైనస్ ఎక్స్. ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ కాంపౌండ్ అయినప్పుడు టోటల్ చార్జ్ 0 అవుతుంది. సో ఇది ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో సేమ్ థింగ్. ఎక్స్ ఇంటూ ప్లస్ 2, 98 మైనస్ ఎక్స్ ఇంటూ ప్లస్ 3, నెక్స్ట్ 100 ఇంటూ ఆక్సిజన్ చార్జ్ ఎంత? మైనస్ 2 ఈక్వేటెడ్ టు 0. ఎక్స్ వాల్యూ ఇస్ 94. ఓకే,
నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ చెప్పాను కదా, తెలంగాణలో కూడా వచ్చింది. చూడండి, మెటల్ ఆక్సైడ్ M 0.96, ఆక్సిజన్ 1. సో ఆక్సిజన్ 100 అనుకోండి, మెటల్ ఏమవుతాయి 96. ఫ్రాక్షన్ ఆఫ్ మెటల్ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ M+3 M+2 స్టేట్. జస్ట్ నికెల్ అని పెట్టకుండా మెటల్ అని పెట్టాడు అంతే. ఇన్ దాట్ ఆక్సైడ్ ఆర్ రెస్పెక్టివ్లీ. సో +2ని X అనుకుంటే +3 ఏమవుతుంది, టోటల్ 96. సో అందులో X+2 ఫామ్ లో ఉన్నాయి. సో +3 ఫామ్ లో ఎన్ని, 96 - X. Now overall compound 0. So 96 - X into 3 plus X into 2 plus oxygen ఎన్ని ఉన్నాయి 100. చార్జ్ ఎంత -2 ఈక్వల్ టు 0. దీని నుంచి X కనుక్కోండి. దిస్ ఇస్ M+2 ఫామ్. 96 - X కనుక్కోండి, ఇది M+3 ఫామ్. ఓకే, got it? Simple. So similar question. So all right, so let's start our questions. Quick ga cheseddam. First question chudandi. So this is the concept that is meeku kavalsina, what do I say, meeku kavalsina stoichiometry lo concept inte idi chadukondi meer problems అనేవి సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో 6 grams ఆఫ్ యూరియా ఉంది, 9 grams ఆఫ్ గ్లూకోజ్ ఉంది. అబ్బో, మాలిక్యులర్ వెయిట్ కూడా ఇచ్చాడు. డిజాల్వ్డ్ ఇన్ 35 grams ఆఫ్ వాటర్ అంట. మాస్ పర్సెంటేజ్ ఆఫ్ యూరియా కనుక్కోవాలి, గ్లూకోజ్ కూడా కనుక్కోవాలి. సరే చేద్దాం కానీ ఆప్షన్ చూడు. 18, 6, 12, 9 అంటే ఒకటి కనుక్కుంటే మన ఆన్సర్ అయిపోయింది. అవునా? సి కమెంట్ సెక్షన్ లో, as you can see in the live section, there is a link pinned up, so you can check that. All right, so 18, 6, 12, 9. so mass percent అంటే ఫార్ములా ఏంటి, mass of solute by mass of solution into 100. సో సొల్యూట్ ఎంత ఉంది, ఫస్ట్ మనం యూరియా కనుక్కుందాం. యూరియా ఎంత ఇచ్చాడు, 6 grams అన్నాడు. సో 6 సొల్యూషన్ ఎంత, యూరియా అండ్ గ్లూకోజ్ were dissolved in water. సో సొల్యూషన్ ఎంత, 6 + 35. సొల్యూషన్ అంటే ఏంటి, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. అవునా? సో సొల్యూషన్ ఇస్ నథింగ్ బట్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సో ఎప్పుడైనా సరే డినామినేటర్ చాలా జాగ్రత్తగా గుర్తుండాలి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ డైరెక్ట్ గా వచ్చేసింది కదా అని వెళ్ళి రాసి పడేస్తారు. 25 grams ఆఫ్ వాటర్ అని రాస్తారు, 35 grams లో డినామినేటర్ లో రాసేస్తారు. కానీ కాదు, డినామినేటర్ ఏంటి, సొల్యూట్ 6 ప్లస్ సాల్వెంట్ ఎంత 35. కానీ అదే సొల్యూషన్ లో ఇంకొకటి కూడా ఉంది, అదేంటి 9 grams ఆఫ్ గ్లూకోజ్. సో +9 వచ్చిన ఆన్సరే మీ ఆన్సర్. సో ఎంత వస్తే అంత. ఇది ఆల్మోస్ట్ 39, 44, 46, 6/50. So this is 3/25. This is 0.1 something. So 5. 25 2s are 50. So ఇది into 100 కదా, ఇక్కడ into 100 ఉంది కదా. సో దిస్ ఇస్ 12. సో 12 ఇక్కడే ఉంది కాబట్టి ఆన్సర్ ఇది. ఓకేనా? క్లియర్? ఓకే. క్వశ్చన్ చూడండి. 200 grams of 20% weight by weight urea solution is mixed with 400 grams of 40% weight by weight urea solution. అయితే వాట్ ఈస్ ద వెయిట్ పర్సెంటేజ్ ఆఫ్ రిజల్టెంట్ సొల్యూషన్, టోటల్ సొల్యూషన్ యొక్క రిజల్టెంట్ అడుగుతున్నాడు. సో ఏంటి మనకి M/M పర్సెంటేజ్
ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. మనకు తెలిసిన ఫార్ములానే కదా. సో సొల్యూట్ ఎంత ఇచ్చాడు? 200 గ్రామ్స్. ఒక్క నిమిషం ఆగండి. 200 గ్రామ్స్ ఆఫ్ 20% వెయిట్ బై వెయిట్ అంటే ఇది ఎన్ని గ్రామ్స్? 20% ఆఫ్ 200 అంటే ఇది 40 గ్రామ్స్ యూరియా ఉంది. నెక్స్ట్ 400 40% ఆఫ్ 400 40% ఆఫ్ 400 ఇదెంత? 160 గ్రామ్స్ యూరియా ఉంది, అవునా? సో ఫస్ట్ మాస్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత? 40 బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఎంత? 160 ప్లస్ 40 అంటే ఎంత? 200 ఇంటూ 100. నెక్స్ట్ దాని ఏంటి? 160 బై 200 ఇంటూ 100. ఈ రెండు యాడ్ చేయండి, అదే ఆన్సర్. ఓకే, సో అయ్యో ఇది సొల్యూషన్ కదా. సో సొల్యూట్ మొత్తం ఎంత ఉంది? 40 ప్లస్ 160. సో టోటల్ సొల్యూట్ ఇస్ హౌ మచ్? 200 గ్రామ్స్ బై సొల్యూషన్ ఎంత ఉంది? 200 గ్రామ్స్ 400 గ్రామ్స్. సొల్యూషన్ ఎంత? 400 ప్లస్ 200 600 ఇంటూ 100. సో ఇదెంత? 200 బై 6 అంటే 6 3s are 18 మళ్ళీ 33. ఇదిగో ఆన్సర్ ఆప్షన్ బి. వెరీ గుడ్, ఆప్షన్ బి మ్యామ్ ఆన్సర్. వెరీ గుడ్, గాట్ ఇట్. సో మాస్ పర్సెంటేజ్ అంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 అంతే. సో సొల్యూట్ మీరు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశారు, 40 160. సో రెండు కలిపేస్తున్నాం. సో 40 ప్లస్ 160 ఎంత? 200. సొల్యూషన్ ఎంత? 200 ప్లస్ 400 టోటల్ ఎంత? 600. సో ఫైనల్ ఆన్సర్ 33 point something. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The weight percentage of carbon and hydrogen in a hydrocarbon is in the ratio of ఇది 4:1. What is its empirical formula? సింపుల్ క్వశ్చన్. చూడండి, కార్బన్ అండ్ హైడ్రోజన్ రెండు. సో కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత? జనరల్లీ మనకు తెలిసింది 12, అవునా? కార్బన్ నార్మల్ వెయిట్ 12, హైడ్రోజన్ నార్మల్ వెయిట్ 1. సో you can take the relation. సో ఇది 4:1 అంటే ఇది 3 అనుకుంటే ఇది 1 అవ్వాలి. సో కార్బన్లు 3. ఈ రిలేషన్ సాటిస్ఫై అవ్వాలి కదా. సో వాట్ కెన్ యూ సీ హియర్? హైడ్రోకార్బన్ ఇస్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:1. కార్బన్ బై హైడ్రోజన్ ఇస్ 4/1 అంటే ఏంటి? ప్రతి 4 హైడ్రోజన్స్ కి ఒక కార్బన్ ఉంది. సో దీని మాస్ ఎంత? కార్బన్ 12 4 అంటే ఇదెంత? 3. సో ఒక కార్బన్ తీసుకుంటే ఎన్ని హైడ్రోజన్స్ వస్తున్నాయి? దెర్ ఆర్ ఓన్లీ 3 హైడ్రోజన్స్. సో C:H మాస్ ఎంత? 1:3. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. అర్థమైందా? అర్థమైందా? సో కార్బన్ టు హైడ్రోజన్ రేషియో 4/1 అన్నాడు అంటే 4 హైడ్రోజన్స్ ఒక కార్బన్ 4 హైడ్రోజన్స్, ఇది మన రేషియో. కార్బన్ మాస్ ఎంత? 12 గ్రామ్స్. హైడ్రోజన్లో ఎంత మాస్? 1, అవునా?
సో కార్బన్ ఒక కార్బన్ తీసుకుంటే సో దీనికి 4 టైమ్స్ ఉండాలి. సో సపోజ్ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి అనుకోండి. సో దిస్ ఇస్ కార్బన్ 1 కార్బన్. సో 3 into 1 3. మాస్ చూడండి 12 is to హైడ్రోజన్ మాస్ ఎంత 3. సో రేషియో ఎంత 4 is to 1. అదే కదా ఇచ్చాడు. సరిపోయిందా? ఆప్షన్ వెరిఫికేషన్ చేసినా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్. అర్థమైందా? సో జస్ట్ 1 is to 3 సారీ సో మాస్ 12 is to 3 4 is to 1 మీకు అదే వచ్చింది. సో ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి, ఆన్సర్ అయిపోతుంది. ఓకే, ఇదిగో ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేషన్. అండ్ ఇంకొకటి అమ్మా, ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా మనకి ఐపీలో ఇంపార్టెంట్ కదా. ఆ మోడల్ ఈ మధ్య కాలంలో ఎక్కువ రిపీట్ అవ్వట్లేదు. సో ఎక్కువ కష్టపడక్కర్లేదు ఈ ఫార్ములా. కానీ నేను మీకు చెప్పాను కదా, చిన్న వీడియో చూడండి, 3 minutes కాన్సెప్ట్ అయిపోతుంది. సింపుల్ ఇది. సో నేను మళ్ళీ చెప్పట్లేదు, అదే ఇది ఐపీఈ క్వశ్చనే. నెక్స్ట్ ఓకే, లెట్స్ సీ. KMnO4 ఇన్ అసిడిక్ మీడియం మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి? N factor 5. అవునా కదా? సో N factor 5. సో Bకి 1 ఉండాలి. ఆన్సర్ ఎక్కడుంది చూడండి. B 1 3 4 2 అయిపోయిందా? అంతే. సో అన్ని ఆప్షన్స్ మీరు చూడక్కర్లేదు, అందుకే నేను మీకు చెప్పా బేసిక్స్ ఇవి తెలుసుకోవాలి. సో KMnO4 వెరీ ఇంపార్టెంట్. ఆడ్ నంబర్స్ 5 3 1 అసిడిక్ న్యూట్రల్ బేసిక్. ఓకే, సో సింపుల్ గా ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ద ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ మాక్సిమం. అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఈక్వివాలెంట్ వెయిట్ ఇస్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్. ఈక్వివాలెంట్ వెయిట్ ఇస్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్. సో ప్రతిదాన్ని క్యాలిక్యులేట్ చేయండి. KMnO4 ఇన్ అసిడిక్ మీడియం n ఫ్యాక్టర్ ఎంత 5. సో దీని వెయిట్ క్యాలిక్యులేట్ చేయండి, 158 వస్తుంది. వాడు ఆల్రెడీ ఇచ్చాడు. పొటాషియం 19, మ్యాంగనీస్ 55, ఆక్సిజన్లు కూడా వెయిట్ ఇచ్చాడు. టోటల్ వెయిట్ బై 5. నెక్స్ట్ K2Cr2O7. సో అసిడిక్ మీడియం అని ఇచ్చాడు కదా అని వేరే నంబర్ ఏదో ఉంటుంది అని టెన్షన్ పడద్దు. జస్ట్ దీని ఆక్సిడేషన్ స్టేట్ 2 + 2x - 14 = 0, x = 6. సో ఇది మాలిక్యులర్ వెయిట్ బై 5, ఇది మాలిక్యులర్ వెయిట్ బై 6. అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ KMnO4 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్. వాటర్ అంటే ఏంటి? న్యూట్రల్ మీడియం. న్యూట్రల్ మీడియంలో ఏంటి? m/3. నెక్స్ట్ Na2C2O4.2H2O సిమిలర్ టు యువర్ ఆక్సాలిక్ యాసిడ్. చూడండి, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ని కౌంట్ చేయాలి. H2C2O4 కి ఏమని చెప్పాను? n ఫ్యాక్టర్ 2. సో సిమిలర్ వన్ Na2C2O4 దానికి ఏమవుతుంది? n ఫ్యాక్టర్ 2. సో ఇది m/2. అన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి, అందులో ఏది ఎక్కువ వస్తే అదే మీ ఆన్సర్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ రియాక్షన్, ద ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ HNO3. సరే, రియాక్షన్ అబ్జర్వ్ చేసాము, అయితే మాకు తెలిసే నష్టం ఏమీ లేదు ఇక్కడ. ఏంటి? HNO3 ఉంది, ఒక H+ కదా ఇస్తుంది, అందుకే NO3 ఉంది. ఇట్ హాస్ గివెన్ జస్ట్ 1 H+. సో n ఫ్యాక్టర్ ఎంత? 1. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఏంటి? మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్. సో n ఫ్యాక్టర్ ఎంత ఇక్కడ? 1. సో ఆన్సర్ ఏంటి? దట్స్ ఇట్. చూసారా ఎంత సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి స్టాయికియోమెట్రీలో? కాన్ఫిడెన్స్ వస్తుందా? ఇప్పుడు దాకా మీరు అనుకుని ఉంటారు స్టాయికియోమెట్రీ అంటే చాలా కష్టం, నేను ప్రాబ్లమ్స్ చేయలేనేమో. స్టార్టింగ్ ఇన్ఫాక్ట్ నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు చాలా మంది మేడం ఈ చాప్టర్ వదిలేద్దాం అన్నారు. బట్ నో, సీ హౌ ఈజీలీ యూఆర్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Chlorine is allowed to react with excess of ammonia. In this 1 mole of chlorine can oxidize Z moles of NH3. చూడండి, ఇది మీ ఐపీఈలో క్వశ్చన్. క్లోరిన్ అమోనియాతో రియాక్ట్ అయ్యింది. ఎక్సెస్ అమోనియా, ఆల్వేస్ రిమెంబర్,
ఎక్సెస్ అమోనియా, ఎక్సెస్ క్లోరిన్, రెండు డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఎక్సెస్ అమోనియా ఉందనుకోండి NH4Cl వస్తుంది. ఎక్సెస్ క్లోరిన్ తీసుకున్నారనుకోండి క్లోరిన్ ఎక్కువ ఉన్న కాంపౌండ్ వస్తుంది, అంటే NCl3 ఫార్మ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ NH4Cl వస్తుంది. ఓకే, పక్కన పెడదాం. అలాంగ్ విత్ N2 ప్రొడ్యూస్ అవుతుంది. బ్యాలెన్స్ చేయండి ఈక్వేషన్ని. మూడు నైట్రోజన్లు, N2 4 నా 4 వేసుకుంటే No, 1 minute. బ్యాలెన్స్ చేయండి ఈక్వేషన్ని. సో రెండు క్లోరిన్లు ఉన్నాయి, ఇక్కడ ఒకటే క్లోరిన్ ఉంది. సో ఇఫ్ యూ కీప్ 2 హియర్, నైట్రోజన్స్ ఎన్ని అయ్యాయి? 4 నైట్రోజన్స్ అయ్యాయి, అంతేనా? 4. సో ఇక్కడ 4 పెడితే హైడ్రోజన్స్ 12 అవుతున్నాయి. సో దిస్ ఇస్ 2 4s are 8. 3 పెడితే 5 నైట్రోజన్స్. బ్యాలెన్స్ చేశారా? ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయండి. Cl2 plus 4NH3 gives NH4Cl plus N2. ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేస్తే మనకి ఏం వాల్యూస్ వస్తే అదే మీ ఆన్సర్. Okay, let's do again. Chlorine ఇక్కడ 2, ఇక్కడ 1. I think equation NH3 plus Cl2 gives NH4Cl plus N2. ఇక్కడ 2 plus 1 3 నైట్రోజన్స్ ఉన్నాయి. సో నైట్రోజన్ స్టార్ట్ చేద్దాం. 3 నైట్రోజన్స్ బ్యాలెన్స్డ్. ఇది 3 9. ఓకే, ఇప్పుడు చూడండి హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం? Chlorine. 1 minute. Actually, we can do something here. ఇక్కడ 6 ఇస్తే 6 plus 2 8. అప్పుడు ఇక్కడ 8 నైట్రోజన్స్ అవుతాయి. 8 3s are 24, 6 4s are 24, 6 chlorines, so 3 chlorines. Yes, okay. So 3 8 6 1. సో ఈక్వేషన్ జస్ట్ బ్యాలెన్స్ చేస్తే మీ ఆన్సర్ అయిపోయింది. సో వాడు ఏం అడుగుతున్నాడు? 1 mole can oxidize Z moles. So 1 mole of chlorine అంటే ప్రతిదాన్ని డివైడ్ బై 3 చేయండి. సో ఇదెంత? 1. ఇదెంత? 8/3. ఇదెంత? 6/3. ఇదెంత? 1/3. సో 1 mole of chlorine can oxidize how many moles of NH3? 8/3 moles of NH3. ఒకవేళ మీకు ఒక ట్రిక్ చెప్తున్నాను. ఒకవేళ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఏ విధంగా అయినా సరే ఈ బ్యాలెన్సింగ్ కష్టంగా అనిపిస్తే ఆప్షన్స్ చూసుకోండి. 8/3 ఉంది అంటే యూ కెన్ ట్రై విత్ గ్రేటర్ నంబర్స్. సో 8 వరకు మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? సో అలా కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రమ్ యువర్ ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్.
Formation of 3.4 grams of ammonia gas, what volume of hydrogen gas and nitrogen gas respectively are required at NTP conditions? So formation of ammonia entadi Haber's process, N2 plus 3H2 gives rise to 2NH3. ante ikkada chudandi 1 mole of N2 requires 3 moles of H2 to produce 2 moles of ammonia. అవునా? వాడేమంటున్నాడు 3.4 grams of ammonia gas అంట. 3.4 grams అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? గివెన్ మాస్ బై మోలార్ మాస్. సో ఇదెంత? 3.4 by molar mass ammonia NH3 14 plus 3 17. Okay. What volumes of hydrogen gas and nitrogen gas respectively are required? So inni moles of ammonia తీసుకుంటే okay, so 3.4 by 17. So చూడండి 1 mole 3 moles 2 moles. So 3.4 by 17 కి ఎన్ని మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ వస్తుంది, ఎన్ని మోల్స్ ఆఫ్ నైట్రోజన్ వస్తుందో కనుక్కోండి. అయిపోయిందా? తర్వాత ఇక్కడ ఒక నంబర్ వస్తుంది. 1 mole occupies 22.4 లీటర్. మీకు వచ్చిన మోల్స్ విల్ ఆక్యుపై ఎన్ని లీటర్స్ అంతే. క్రాస్ మల్టిప్లికేషన్ యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. ఓకే, నేను క్యాలిక్యులేషన్ చేయట్లేదు. సేమ్, how many moles of ammonia produced by 5 moles of hydrogen? చూడండి N2 plus 3H2 gives rise to 2NH3. అవునా? 5 moles of hydrogen. So by 1 చేసుకుందాం, అన్ని by 3 divide by 3 చేయండి. So 1 by 3 moles of N2 కి 1 mole of hydrogen will produce 2 by 3 moles of NH3. మరి 5 moles of hydrogen తీసుకున్నప్పుడు ఎన్ని moles of ammonia వస్తుంది? ఓకే, సో సింపుల్ క్వశ్చన్స్. ఇగో ఈ క్వశ్చన్ చూడండి. 40 ml of X molar KMnO4 is required to react with 200 ml of 0.02 molar oxalic acid. అయితే వాల్యూ ఆఫ్ X ఎంత? చూడండి ఏం చేస్తున్నారు ఇక్కడ, డైల్యూషన్ చేస్తున్నాం. సో ఫార్ములా ఏంటి? N1V1 is equal to N2V2. సో N1V1 is equal to N2V2. ఒకటి KMnO4, ఇంకొకటి ఆక్సాలిక్ యాసిడ్. ఎసిడిక్ మీడియం అన్నాడు, సరే చేసేద్దాం. సో N1V1 అంటే మొలారిటీ ఇంటూ N ఫ్యాక్టర్ ఇంటూ V1 is equal to మొలారిటీ ఇంటూ N ఫ్యాక్టర్ ఇంటూ V2. అవునా? ఇప్పుడు చూడండి KMnO4 మొలారిటీ ఎంత? X అన్నాడు, సో తెలీదు. X ఇంటూ KMnO4 ఎసిడిక్ మీడియంలో వాల్యూ ఎంత? 5 N ఫ్యాక్టర్ ఇంటూ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 40 ml ఇచ్చాడు. సో లీటర్స్ లో కన్వర్ట్ చేసుకున్నానన్నా ఇక్కడ మల్టిప్లికేషనే కదా, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంటూ 40 ఈక్వల్ టు మొలారిటీ ఎంత? 0.02 ఇంటూ N ఫ్యాక్టర్ ఆక్సాలిక్ యాసిడ్ ఎంత? 2. వాల్యూమ్ ఎంత? 200 ml. ఇందులోంచి X రాస్తారు. ఓకే, సో సేమ్ డైల్యూషన్ ఫార్ములా అప్లై చేస్తే మీ ఆన్సర్ అయిపోతుంది. ఆల్ రైట్, నెక్స్ట్ ఇది ఒక లాస్ట్ క్వశ్చన్ ఉంది. Haber's process 50 grams into 10 grams hydrogen mixed to produce NH3. What is the number of moles of NH3 formed? చూడండి N2 plus 3H2 gives 2NH3. అవునా? అంటే ఇదేంటి? 1 mole 3 mole, ఇది 2 mole. 1 mole అంటే ఏంటి?
వెయిట్స్లో ఇచ్చాడు, సో మీరు కూడా వెయిట్లో రాయండి. 1 మోల్ అంటే దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత? 28 గ్రామ్స్. 3 మోల్స్ అంటే దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత? 6 గ్రామ్స్. ఇదెంత? 34 గ్రామ్స్. అంటే ఏంటి? ప్రతి 28 గ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ కి we need 6 grams of hydrogen to produce 34 grams of ammonia. వాడేమంటున్నాడు? 50 గ్రామ్స్ నైట్రోజన్ తీసుకున్నాను, 10 గ్రామ్స్ హైడ్రోజన్ తీసుకున్నాను, ఇది ఎంత? సో యూ కెన్ టేక్ యూనిటరీ మెథడ్. సో 1 గ్రామ్ కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసి, సో 50 కి 10 కి యూ కెన్ క్యాలిక్యులేట్. ఓకేనా? ఓకే. So all right then, I'll be seeing you all in the next class. Until then, this is Jayashree and thank you.